తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉంది. ఆహా, ఆ మొక్కం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఆ బొక్క, నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. అందుకనే కొడాలనా నేను చూసినా ఆ మనిషికి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. నీ బొందరా, నీ బొంద. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు. ఎందుకు? ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. నాకెందుకో డౌట్ గా ఉంది, కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. నెలలు జైళ్లలో పెట్టే కార్యక్రమాలు జరుగుతా ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు, నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. చెప్తానాయల్లా, నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. రానా 33 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మంది వైసీపీనే గెలిచింది. ఎందుకు? అడుగు తింటానికా? నిజంగా పోలీసులు అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. ఈ రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలు ఊడదీసి కొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లు కూడా తీసుకోవడం ఎందుకని? అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే వయసుని మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? వయసుని ఎన్నుకునే వయసుని వైస్ చైర్మన్ ఎన్నుకునే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో మీరు చెప్పిన ఆర్డర్లోనే బట్టి పెట్టుకొచ్చాను. ఇప్పుడు మీ ఇష్టం వచ్చి మార్చేస్తారేంటి? అనవసరం కన్ఫ్యూజ్ చేయకండి. వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి, అరే నేను ఒక రిథంతో ప్రాక్టీస్ చేశాను స్వామి, నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో, నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అట్లుంటది మనతోని. ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు. ఏదో ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, కూర్చో. అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. మొదలు పెట్టు. చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా. మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. సరే అన్నా, నా మాట ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. అంత సీన్ ఉందంటే వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళ అధికారులందరినీ ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో. అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తుప్పు పట్టిన రాడ్డు ఇసుకు అందరూ తాల్తే. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయో, ఇది పెట్టి చిలికితీయో. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. భయపడకండి, నేనున్నాగా. పాసు బీకేవులే, నువ్వేడ పోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త.
కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడ ఏమైపోవడం ఏంటమ్మా, మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడే వేసేసాడు, బాగా వేసేసాడు. కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు చూస్తే మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. నువ్వు వస్తే నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, దూరంపుని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా, ఒక్కరిని టచ్ చేసి చూడండి. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? ఇసుక అమ్ముకోవాలి, ఇసుక అమ్ముకోవాలి. భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఏదో ఎట్టకారాలు వద్దు. మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్.